గురువారం తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ టెలివిజన్ ఛానల్స్ నుంచి ప్రాంతీయ ఛానల్స్ వరకు ఎగ్జిట్ పోల్స్ చిట్టాను బయటకు తీశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మవచ్చు అనేదే ప్రశ్న. కొన్నిసార్లు అంచనాలు తారుమారు అయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ అని రాజకీయ పండితులు చెబుతున్నారు. గెలిచిన పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అవకాశాలు మెండుగా ఉంటాయనేది టాక్. తాజా ఎగ్జిట్ పోల్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం నాడు ముగిసిన వెంటనే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుందనేవి ఈ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంటాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే ఫలితాలు వెలువడితే దాని ప్రభావం వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయిన ఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు 4 ప్రామినెంట్ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఫలితాలు వేరువేరుగా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే వీరి అంచనాలు పక్కాగా ఉంటాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలకు మాత్రం ఇది సంకటంగా మారుతుంది. ఫలితాలు వెలువడే వరకు వారి టెన్షన్ వారికుంటుంది. గురువారం నాడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మీడియా పుణ్యాన ఎగ్జిట్ పోల్స్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే రాజస్థాన్లో కాంగ్రెస్కు బీజేపీకి నెక్ టు నెక్ పోటీ ఉందని తెలిపాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముందంజలో ఉందని అంచనా వేశాయి. మధ్యప్రదేశ్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందని, బీఆర్ఎస్ ఓడిపోతుందని వెల్లడించాయి. మిజోరాంలో హంగ్ అని తెలిపాయి. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఎప్పుడో కానీ హంగ్ ఏర్పడదు. ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిస్తే అది అశోక్ గెహ్లాట్కే క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే పార్టీలో అంతర్గత కుమ్ములాట ఒకవైపు, మరోవైపు యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొన్నారు. సాధారణంగా రాజస్థాన్లో ఒక పార్టీలో సెకండ్ టర్మ్ అధికారంలోకి రావడం ఎప్పుడో కానీ జరగదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి గెహ్లాట్ సర్కార్ అధికారంలోకి వస్తే దానికి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా సహకరించి ఉండాలి. పైలట్ కులానికి చెందిన గుజ్జర్లు గంపగుత్తుగా కాంగ్రెస్కు ఓటు వేసి ఉండాలి. ఒకవేళ గెహ్లాట్ తిరిగి సీఎంగా పదవి చేపడితే పైలట్ను క్యాబినెట్లో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడితే వసుంధరా రాజే రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కొత్త తరం రాజకీయ నాయకులు ఆమె రిటైర్మెంట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2018 కంటే కాంగ్రెస్ గెలిచింది. అటు తర్వాత సింధియా గ్రూపు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇండియా టుడే, యాక్సిస్, న్యూస్ 24, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేయగా, ఏబీపీ, సీ ఓటర్, టైమ్స్ నౌ, ఈటీజీ మాత్రం కాంగ్రెస్కు అవకాశాలున్నాయని అంచనా వేశాయి. ఒకవేళ మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ గెలిస్తే ఆయనకే కాకుండా బీజేపీకి కూడా టానిక్లా పనిచేస్తుంది. గత 20 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే దాని క్రెడిట్ మాత్రం చౌహాన్కే దక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలే ఆయనను గట్టెక్కించాయని చెప్పవచ్చు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనను తప్పించి కొత్త వారిని సీఎం పదవిపై కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఇక్కడ భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక బీజేపీ నాయకులు కూడా ఇక్కడ గెలుపుపై పెద్ద ఆశలు పెట్టుకోవడం లేదు. 2018లో మొత్తం 90 సీట్లకు గాను కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి ఆ స్థాయిలో సీట్లు గెలవకపోయినా ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేయగలుగుతుంది. దీంతో కాంగ్రెస్లో మరింత జోష్ పెరిగే అవకాశం ఉంటుంది. కాగా గత 5 సంవత్సరాల నుంచి బీజేపీకి ఇక్కడ బలమైన నాయకుడు లేడు. అయితే బస్తర్ ట్రైబల్ ఏరియాలో కొన్ని సీట్లు గెలుస్తామని ఆశతో ఉంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే సీఎం చంద్రశేఖరరావు పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ప్రజలు ఇంటికి పంపించాలని నిర్ణయించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ విజయం ఖాయమని చెబుతున్నాయి. గణనీయంగా కాంగ్రెస్ తన ఓటు షేరును పెంచుకుంది. కాగా బీఆర్ఎస్ మాత్రం అసదుద్దీన్ ఓవైసీతో కానీ బీజేపీ మద్దతుతో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ఆలోచనతో ఉన్నారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారన్న చెడ్డ పేరును మూటగట్టుకున్నారు. ఇక అసలు షో నడిపించేది మాత్రం తెర వెనుక కేటీఆర్ అన్న టాక్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్న అపవాదు మూటగట్టుకుంది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉందన్న వార్తలు కూడా బీఆర్ఎస్ గెలుపునకు అడ్డంకిగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఒకవేళ పార్టీ గెలిస్తే క్రెడిట్ అంతా రేవంత్కే దక్కుతుంది. తెలంగాణలో కూడా దశాబ్దం కాలం పాటు పాలించిన కేసీఆర్ కూడా యాంటీ ఇన్కంబెన్సీ బాధితుడని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ రూపం దాల్చితే కాంగ్రెస్ పార్టీ మొత్తం క్రెడిట్ రాహుల్ గాంధీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్ర తెలంగాణ మీదుగా సాగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ 100% నమ్మడానికి వీల్లేదు. గతంలో చాలాసార్లు అంచనాలు తారుమారయ్యాయి. మరి ఈసారి ఎలా ఉంటుందో ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.